మనం ఉండగలిగితే దేవుడు మన ఎడల ఈ గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఆయన కొరకు కనిపెట్టుకునే వారి కొరకు, ఆయన కార్యాలు చేసేవాడు, ఆయన కృపపై ఆధారపడేవాళ్ళు, ఆశ పెట్టుకునేవాళ్ళు, ఆయన కొరకు కనిపెట్టుకునేవాళ్ళు, ఆయన నమ్ముకునేవాళ్ళు ఏమండి, ఆయన యందు ఏమండి వేగిరి పడుతూ మరి ఒక ఆసక్తితో నడుచుకునే వారికి ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు ఇదిగో ఇలాంటి ఒక గొప్ప కృపను ఇస్తున్నాడు. ఆయన తన బిడ్డలకు ఆ కృపనిస్తున్నాడు. ఆయన ఏమంటాడంటే, నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పిస్తాను. పిల్లరా, చెరలో నుండి రప్పిస్తాను అంటే మానవుడు మరి ఎప్పుడైతే పాపము చేస్తుంటున్నాడో పిల్లరా, అప్పుడు పాపమునకు దాసుడవుతున్నాడు. ఆ పాపము మానవ జీవితాన్ని శాపముతో ముడివేసింది. పాపము మానవ జీవితాన్ని శాపంతో ముడివేస్తుంది. అందుకనే ఈ రోజున అనేక కుటుంబాలు, అనేక జీవితాలు పిల్లరా అనేక సమస్యలకు వ్యధలకు, వ్యాధులకు, రోగాలు పిల్లరా అనేకమైన మరి అపశోపాలకు గురైపోతాం. అనేకమైనటువంటి సమస్యల్లో ఉంటున్నారు, కష్టాల్లో ఉంటున్నారు, బాధల్లో ఉంటున్నారు. ఏమిటి ఒక్కొక్క స్థితిలో ఒక్కొక్క రీతిగా బందీలై బాధించబడుతూ వేదన పడుతూ ఉన్నారు. బందీలైపోయి బాధించబడుతున్నారు, వేదన పడుతూ ఉన్నారు. ప్రియాదేవుని బిడ్డల కోర్టు కేసుల్లో చిక్కుకునేవాళ్ళు కొంతమంది, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగేవాళ్ళు కొంతమంది, ఏమిటి జైలు చుట్టూ తిరిగేవాళ్ళు కొంతమంది, హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు కొంతమంది, అప్పుల బాధలకు పారిపోయేవాళ్ళు కొంతమంది, కుటుంబ సమస్యల్లో చనిపోయేవాళ్ళు కొంతమంది, ఏమిటి కుటుంబ సమస్యల్లో చీలిపోయేవాళ్ళు కొంతమంది, కుటుంబ సమస్యల్లో ప్రియాదేవుని బిడ్డలారా నానా విధమైనటువంటి శ్రమలు పడుతున్న వాళ్ళు కొంతమంది, నెమ్మది లేక, సమాధానం లేక, ఆరోగ్యము లేక, ఆశ లేక, వేదనతో, బాధలతో ప్రియాదేవుని బిడ్డలారా ఇలాగా అనేక రీతిలుగా బందీలైపోయి చెరపట్టబడి బాధించబడుతున్న రోజులు, పరిస్థితులు ఈనాడు మనం చూస్తూ ఉంటున్నాము. అయితే దేవుడు ఎక్కడేం చెప్తున్నాడంటే, ఏమిటి దేవుని యందు నువ్వు ఇదవుతున్నప్పుడు పిల్లరా ఆయన ఏం చేస్తాడంటే చెరలో నుండి మనలను రప్పిస్తాడు. చెరలో నుండి ఎక్కడ నువ్వు చెరపట్టబడ్డావో, ఏ బాధలో నువ్వు ఉన్నావో దేవుడు వాగ్దానం చేస్తుంది ఏంటంటే దానిలో నుండి ఆయన నిన్ను బయటికి రప్పిస్తాడు. దానిలో నుండి నిన్ను దేవుడు విడిపిస్తాడు. చెరలో నుండి దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేనిలో నువ్వు బందీ అయిపోయినావో, దేనిలో నువ్వు బాధించబడుతున్నావో దేవుడు ఏం చెప్తున్నాడంటే పిల్లరా దానిలో నుండి మనల్ని ఏం చేస్తాడంటే బయటికి రప్పిస్తాడు. అంటే ఆ సమస్య నుండి దేవుడు మనలను విడిపిస్తాడు. బయటికి రప్పించే దేవుడుగా ఆయన ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, పాపమునకు శాపమునకు విరుగుడు యేసు ప్రభువే. అర్థమవుతుందండి? పాపమునకు శాపమునకు విరుగుడు యేసు ప్రభువే. నా ప్రియా దేవుని బిడ్డలారా, బెన్యామీను యాకోబుకు ఆఖరి కుమారుడు. బెన్యామీను యాకోబుకు ఆఖరి కుమారుడు. రాహేలు రెండవ కుమారుడు. రాహేలుకి రెండవ కుమారుడు, ఆఖరి కుమారుడు బెన్యామీను. ఆ బెన్యామీనుకి మొదటి స్థితి ఏంటంటే ఆమె బెన్యామీను కంటున్నప్పుడే రాహేలు దుఃఖంతో చచ్చిపోయింది. ప్రసవ వేదనతో ఆమె చనిపోయింది. ఆమె చనిపోతూ వీని కంట నేను చచ్చిపోయానని ఆయనకి బెనోని అని పేరు పెట్టింది. అంటే దుఃఖపుత్రుడు అని అర్థం. బెనోని దుఃఖపుత్రుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ పేరు పెట్టి ఆమె ఏమైందంటే చనిపోయింది. ఆమె చనిపోయినాక బెనోనిగానే ఆయన ఇదే యాకోబు ఏం చేసాడంటే ఆయన తీసుకొని బెనోని కాదు బెన్యామీను అన్నాడు. హల్లెలూయా. కుడి చేతి పుత్రుడు. హల్లెలూయా. ఏమండి బెనోని కాదు, ఏ పేరంట? బెన్యామీన్, బెంజమిన్ అంటాం కదా మనం ఇంగ్లీష్.
బెంజమిన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, బెన్యామీనుగా మార్చబడింది. కుడి చేతి పుత్రుడు